ఏవైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు మనకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ రోజు మనం ఇక్కడ అందరం గ్యాదర్ అయినాం. అందులో మేజర్ డిమాండ్స్ ఏంటి? గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి. ఎందుకు మనం అడుగుతున్నాము? ఇది న్యాయబద్ధమైన కోరికనే కదా. ఎందుకు అనంటే ఖాళీలు ఉన్నాయి. ఎన్ని రోజుల నుంచి మనం చదువులో ఉండిపోయినాం, ఇంకా ఎన్ని రోజులు మనల్ని ఇక్కడ ఇట్లనే ఉంచుతారు? ఆల్రెడీ ఖాళీలు ఉన్నాయని మనకి తెలుసు, గవర్నమెంట్ కి తెలుసు. ఎందుకంటే గవర్నమెంట్ లో ఇప్పుడున్న ప్రతి ఒక్క పెద్ద మనిషి చెప్పిన మాట ఏంటి? బిస్వాల్ కమిటీ ప్రకారం మీరు వాళ్ళు చెప్పిన వేకెన్సీస్ ప్రకారం మీరు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించారు. అదే ఇప్పుడు మీరు రూలింగ్ లోకి వచ్చారు, ప్రశ్నించిన మీరే ఆ సమస్యను మీరు పక్కన పెడితే దానికి అర్థం ఏంటి అంటే ఇప్పుడు మేము ఓట్లేసే ఇది లేదు కాబట్టి మా గురించి పట్టించుకోకుండా రోడ్ల మీద ఇప్పుడు అప్పుడు ఏమన్నారు? మీరు రోడ్ల మీదకి రాకుండా చూసుకునే బాధ్యత మాది అని మాట్లాడిన వాళ్ళు ఇవాళ మేమందరం రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాను నేను.